వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. మార్చ్ 12, 2026 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ. ఈ వీడియోలో అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా తయారుచేశాం. దయచేసి వీడియో మొత్తం చూడండి. 1. ఏప్రిల్ 1, 2026 నుండి భారత సైన్యానికి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు? ఏ. లెఫ్టినెంట్ జనరల్ మనీష్ చంద్ర. బి. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్. సి. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. డి. లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్. సమాధానం బి. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్. భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమించింది. 2. హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026లో చోటు దక్కించుకున్న మొదటి బాలీవుడ్ నటుడు ఎవరు? ఏ. సల్మాన్ ఖాన్. బి. అక్షయ్ కుమార్. సి. షారూఖ్ ఖాన్. డి. అమితాబ్ బచ్చన్. సమాధానం సి. షారూఖ్ ఖాన్. షారూఖ్ ఖాన్ సుమారు ₹14,900 కోట్ల నికర విలువతో ఈ జాబితాలో చేరిన తొలి భారతీయ నటుడిగా నిలిచారు. 3. ఏప్రిల్ 15, 2026 నుండి శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సనత్ జయసూర్య. బి. కుమార సంగక్కర. సి. చండికా హతురుసింఘే. డి. గ్యారీ కిర్స్టన్. సమాధానం డి. గ్యారీ కిర్స్టన్. శ్రీలంక క్రికెట్ బోర్డు సనత్ జయసూర్య స్థానంలో కొత్త కోచ్ను నియమించింది. 4. డార్క్నెట్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏ నెట్వర్క్ను ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బద్దలు కొట్టింది? ఏ. టీమ్ సాగర్. బి. టీమ్ కల్కి. సి. టీమ్ ముక్తి. డి. టీమ్ రక్షణ. సమాధానం బి. టీమ్ కల్కి. పాన్ ఇండియా స్థాయిలో డార్క్నెట్ మరియు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఉపయోగించి డ్రగ్స్ విక్రయిస్తున్న టీమ్ కల్కి నెట్వర్క్ను ఎన్సీబీ పట్టుకుంది. 5. 2026 నాటికి భారతదేశం మరియు ఏ దేశం మధ్య క్రీడా సంబంధాలు స్పోర్టింగ్ టైస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయ్యాయి? ఏ. ఆస్ట్రేలియా. బి. ఇంగ్లాండ్. సి. న్యూజిలాండ్. డి. దక్షిణాఫ్రికా. సమాధానం సి. న్యూజిలాండ్. 1926 నుండి మొదలైన భారత్ న్యూజిలాండ్ క్రీడా సంబంధాలు 2026 నాటికి శతాబ్ది వేడుకలకు చేరుకున్నాయి. 6. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ ఏ రసాయన మందుగుండు సామాగ్రిని కెమికల్ మ్యూనిషన్స్ను ఉపయోగిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది? ఏ. మస్టర్డ్ గ్యాస్. బి. క్లోరిన్. సి. వైట్ ఫాస్ఫరస్. డి. శారిన్. సమాధానం సి. వైట్ ఫాస్ఫరస్. ఆక్సిజన్తో కలిసినప్పుడు విపరీతమైన వేడిని, పొగను విడుదల చేసి ప్రాణాపాయం కలిగించే వైట్ ఫాస్ఫరస్ను ఇజ్రాయెల్ వాడుతోందని మానవ హక్కుల సంస్థ ఆరోపించింది. 7. ప్రధాని నరేంద్ర మోదీ ₹16,450 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఏ 2 రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు? ఏ. కర్ణాటక మరియు కేరళ. బి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. సి. కేరళ మరియు తమిళనాడు. డి. మహారాష్ట్ర మరియు గుజరాత్. సమాధానం సి. కేరళ మరియు తమిళనాడు. కేరళలో సుమారు 10,800 కోట్లు మరియు తమిళనాడులో 5,650 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 8. ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ. ముంబై. బి. న్యూఢిల్లీ. సి. హైదరాబాద్. డి. కోల్కతా. సమాధానం బి. న్యూఢిల్లీ. ఐసీఎంఐ ఆధ్వర్యంలో మలేరియా నిర్మూలనపై జరిగిన ఈ 3 రోజుల సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. 9. సశక్త పంచాయత్ నేత్రి అభియాన్ కింద గ్రామీణ స్థాయిలో మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఏ. భోపాల్. బి. న్యూఢిల్లీ. సి. లక్నో. డి. జైపూర్. సమాధానం బి. న్యూఢిల్లీ. గ్రామీణ స్థాయిలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ సదస్సును ఢిల్లీలో నిర్వహించారు. 10. రైట్ టు డై కింద 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా అనే వ్యక్తికి ప్యాసివ్ యూథనేషియాను అనుమతించిన సంస్థ ఏది? ఏ. ఢిల్లీ హైకోర్టు. బి. భారత రాష్ట్రపతి. సి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. డి. జాతీయ మానవ హక్కుల కమిషన్. సమాధానం సి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుతో పాటు గౌరవంగా మరణించే హక్కు ఉందని సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 11. ఆర్టిక్ ప్రాంతంలో నాటో నిర్వహించే కోల్డ్ రెస్పాన్స్ సైనిక విన్యాసాలు ఏ దేశం చుట్టుపక్కల జరుగుతున్నాయి? ఏ. ఫిన్లాండ్. బి. స్వీడన్. సి. నార్వే. డి. ఐస్లాండ్.
సమాధానం సి నార్వే. విపరీతమైన చలి వాతావరణంలో నాటో దేశాల సైనిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ విన్యాసాలు నార్వేలో జరుగుతాయి. 12. ఆహార్ 2026 అంతర్జాతీయ ఆహార మరియు ఆతిథ్య ప్రదర్శన ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ చెన్నై, బి బెంగుళూరు, సి న్యూఢిల్లీ, డి పూణే. సమాధానం సి న్యూఢిల్లీ. ఆసియాలోనే అతిపెద్ద ఆహార ప్రదర్శన అయిన ఆహార్ ఢిల్లీలో భారత్ మండపంలో జరిగింది. 13. పీటర్ ఆల్బర్స్ రాజీనామా తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ మధ్యంతర సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ రాహుల్ భాటియా, బి రాకేష్ గంగ్వాల్, సి ఆదిత్య ఘోష్, డి పీటర్ ఎలాన్. సమాధానం ఏ రాహుల్ భాటియా. కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు ఇండిగో కోఫౌండర్ రాహుల్ భాటియా బాధ్యతలు నిర్వహిస్తారు. 14. అడవుల నరికివేతను గుర్తించే ఏఐ ఆధారిత అనావరణ్ అలర్ట్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ ఇస్రో, బి నీతి ఆయోగ్, సి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, డి పర్యావరణ మంత్రిత్వశాఖ. సమాధానం సి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. శాటిలైట్ డేటా ద్వారా అక్రమ అడవుల నరికివేతను గుర్తించే ఈ వ్యవస్థను ప్రస్తుతం సమీక్ష కోసం తాత్కాలికంగా నిలిపివేశారు. 15. థియేటర్ మరియు సినిమా రంగానికి చేసిన సేవలకు 2026 మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఏ నసీరుద్దీన్ షా, బి అమూల్ పాలేకర్, సి అనుపమ్ ఖేర్, డి పంకజ్ కపూర్. సమాధానం బి అమూల్ పాలేకర్. మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ అమూల్ పాలేకర్ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో గౌరవించింది. 16. కేంద్ర క్యాబినెట్ జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కాలాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? ఏ 2026, బి 2027, సి 2028, డి 2030. సమాధానం సి 2028. జల్ జీవన్ మిషన్ను డిసెంబర్ 2028 వరకు పొడిగించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రతి గ్రామీణ ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 17. వార్తా సంస్థలకు లోగో లేని వీడియో కంటెంటును ఉచితంగా అందించే పీబీ శబ్ద్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ నీతి ఆయోగ్, బి ప్రసార భారతి, సి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డి ఇస్రో. సమాధానం బి ప్రసార భారతి. ప్రసార భారతి తన పీబీ శబ్ద్ ప్లాట్ఫామ్ ద్వారా మీడియా సంస్థలకు ఆడియో, వీడియో మరియు టెక్స్టు రూపంలో వార్తా కంటెంటును ఉచితంగా అందిస్తోంది. దీని గడువును 2027 వరకు పొడిగించారు. 18. ఇటీవల కునో నేషనల్ పార్క్లో జ్వాలా అనే చిరుత 5 పిల్లలకు జన్మనివ్వడంతో భారత్లో చిరుతపులుల సంఖ్య ఎంతకు చేరింది? ఏ 45, బి 50, సి 53, డి 60. సమాధానం సి 53. నమీబియాలోండి తీసుకువచ్చిన జ్వాల 5 కొత్త పిల్లలకు జన్మనివ్వడంతో దేశంలో మొత్తం చిరుతల సంఖ్య 53కు పెరిగింది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.